అబో ఇప్పటి వరకు తిట్టించుకుంది సరిపోలేదు, మళ్ళీ తిట్టించుకోవడానికి, మళ్ళా నెగిటివ్ కావడానికి, మళ్ళా అందరి మధ్యలో బ్లేమ్ కావడానికి, మళ్ళీ అయితే రమ్య మోక్ష హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తుందా? బాబోయ్, మీరు కూడా అనుకున్నారు కదా. సో దీని గురించి అయితే డీటెయిల్ గా మాట్లాడాలన్నమాట. సో బయట ఫ్యాన్స్ అయితే, అమ్మగారి ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారంటే మళ్ళీ రమ్యని రీఎంట్రీకి ప్లాన్ చేయండి, మళ్ళీ రమ్యని పంపించండి అనేసి బయట అయితే ఫుల్ కాంట్రవర్సీ జరుగుతుందంట. అది మీ వరకు వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఫుల్ షాకింగ్ లో ఉన్నారు. ఆ మహాతల్లిని హ్యాపీగా ఇంటికి పంపించేసామని మేము ఇక్కడ సంబరాలు చేసుకుంటుంటే మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ పంపాలంటున్నారే ఇంట్రా బాబు అని అయితే నా ఫీలింగ్ అనమాట. దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందు మనం అసలు ఇవాళ ఏం జరుగుతుందో, ఇవాళ ఏం జరగబోతుందో, ప్రోమోస్ లో అసలు ఏమేమి ఉన్నాయో, మరి ఎవరు ఇవాళ నామినేట్ చేయబోతున్నారో, ఎవరిని నామినేట్ చేయబోతున్నారో, ఎవరు ఎక్స్ట్రాగా వస్తున్నారో, మరి హౌస్ లో ఎవరు ఉంటున్నారో, మరి రమ్య ఎంట్రీ కూడా ఉందా లేదో డీప్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ ఒక ఫోర్ మెంబర్స్ వచ్చేసి నామినేట్ చేసేసారు. ఇక మిగిలిన వాళ్ళు వచ్చేసి భరణి అండ్ సృష్టి అయితే వస్తున్నారనమాట. అయితే హరీష్ గారు ఏదో పనుండి సంథింగ్ ఇక మరి ఎందుకు రావట్లేదో, మరి ఈ మాస్క్ వేసుకున్న వాళ్ళకి ఇక ఈ మాస్క్ మేము మొహం చూపించకూడదు అనుకున్నాడో ఏమో, అతనైతే రావట్లేదు. సో సృష్టి అయితే భరణి గారు వచ్చేసి వాళ్ళైతే నామినేషన్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ నామినేషన్ పాయింట్స్ ఏంటి, మరి వాళ్ళు ఎవరు నామినేట్ చేస్తున్నారు అండ్ ఎవరికి ఆ నామినేషన్ చేసే పవర్ ఇస్తున్నారు, మరి ఎవరు ఈ హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు డీటెయిల్ గా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ అయితే సృష్టి వస్తుంది. సృష్టి వచ్చి పవన్ ని నామినేట్ చేస్తుంది. ఇది ట్విస్ట్ కదా, ఏంటి అందరూ రీతు మీద పడుతున్నారు, పవన్ ఏమనరా అనేసి అందరూ అనుకుంటున్నారు. సో సృష్టి అయితే మాట్లాడడానికి వచ్చిందనమాట. సో నువ్వు బాగానే ఉంటున్నావు, మొత్తం తను బ్యాడ్ అయిపోతుంది అనేసి కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడింది అనమాట. వాదనలు అవన్నీ మనకి ఎప్పుడు వినపడేయే, ఎప్పుడు డిస్కషన్స్ వచ్చాయే, దాంట్లో కొత్తగా మాట్లాడేది ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఈ భరణి గారు వచ్చినప్పుడు అయితే సంజనాని నామినేట్ చేశారు. సంజనాని నామినేట్ చేసినప్పుడు అందరు షాక్ అనమాట. ఏంటి ఒకవేళ వీళ్ళ బాండింగ్స్ ఏమైనా తెలుసుకొని వీళ్ళలో ఎవరైనా బాండింగ్స్ పెట్టుకున్న వాళ్ళతో ఎవరైనా నామినేట్ చేస్తారేమో అని ట్విస్ట్ ఆలోచిస్తే సంజన గారికి వేసారేనని నాకు అనిపించింది. ఇక సంజన గారికి ఏంటంటే గారిని కూడా కరెక్ట్ పాయింట్స్ తోనే నామినేట్ చేశారు. సో ఇవేంటంటే ఇక అది జరుగుతూనే ఉందన్నమాట. సో ఫస్ట్ నుండి మనకి ఏమైతే తెలిసినాయో అవే పాయింట్స్ వేసేసి నామినేట్ చేశారు. సో అయితే నిఖిల్ కి ఇచ్చారనమాట నామినేట్ చేయమని. సో నిఖిల్ వచ్చేసి తన ఫేవరెట్ అయిన తనుజాకి నామినేట్ చేశారనమాట. సో నువ్వు సేఫ్ ఆడుతున్నావు, నువ్వు ఇప్పటి వరకు ఏం ఆడావని ఇక్కడ వరకు వచ్చావు అనేసి క్వశ్చన్స్ అయితే వేశారనమాట. ఇక ఇవి కూడా మనకి ఇక తెలిసినాయే, కానీ వైల్డ్ కార్డ్ లో నిఖిల్ మాట్లాడేటప్పుడు ఇంకొంచెం పసలేదు అనేది నాకు అనిపించింది. ఇంకొంచెం గట్టిగా పాయింట్స్ నిలబడి గట్టిగా మాట్లాడుంటే బాగుండేది అనిపించింది. ఇక మెయిన్ అసలు ఈ హౌస్ లోకి రీఎంట్రీ ఎవరు ఇవ్వబోతున్నారు అనేది అయితే డిక్లేర్ అయిపోయింది అనమాట. ఈ భరణి గారు శ్రీజ అయితే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి ఓన్లీ వీళ్ళనే సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయన్నమాట. శ్రీజకి అయితే మీకు తెలిసిందే, అయితే తనకి అన్ఫేర్ జరిగిందని అందరూ అనుకుంటున్నారు. సో అన్ఫేర్ జరిగిందని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళైతే రీఎంట్రీకి ఒప్పుకున్నారు, శ్రీజని అయితే పంపిస్తున్నారు. దాంతోడు ఇప్పటి వరకు బిగ్ బాస్ గ్రాఫ్ అంతా కూడా పడిపోయింది అనమాట. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చాక అంతా డిస్టర్బెన్స్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళని పిలిచారు, రమ్యాని పిలిచారు, మాధురిని పిలిచారు అన్న డిస్టర్బెన్స్ బాగుందనమాట. సో వీళ్ళకి కరెక్ట్ గా మాట్లాడే వాళ్ళైతే రావాలి. సో అందుకే శ్రీజని అయితే ఖచ్చితంగా ఉంచుతారు, ఎందుకంటే తను గట్టిగా మాట్లాడుతుంది, ఎవరు ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటుంది అనమాట. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో నాకు కొంచెం ఓవర్ గా అనిపించింది అనమాట. శ్రీజ ఆడియన్స్ అందరూ నెత్తికి ఎక్కించుకున్నారేమో అని అంత చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే తనకు అవసరం లేదు మిగిలిన వాటి మాట్లాడడానికి, ఎందుకంటే తనకు తెలుసు తను కూడా హౌస్ లోకి వెళ్తుందని. తర్వాత చూసుకుని ఉంటే పోయేది కదా, ముందు వచ్చిన పని చేయకుండా ఎక్స్ట్రాగా మాట్లాడితే ఎక్స్ట్రాగా చేస్తున్నట్టు అని అందరికీ అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపించింది. ఇక శ్రీజ అయితే ఫిక్స్ అబ్బా, శ్రీజ వచ్చేస్తుంది, ఇక దులిపేస్తుంది. నేను కూడా వెయిటింగ్ ఎలా ఉంటది హౌస్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ భరణి గారిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, సో ఆయన బాండింగ్స్ వల్ల మిగిలిపోయారు, ఆయన స్ట్రాంగ్ గేమ్ చూడలేదు అనేసి వాళ్ళు కూడా బయట తను కూడా అన్ఫేర్ జరిగింది అనేసి బయట కూడా బాగానే కాంట్రవర్సీ చేశారనమాట. సో భరణి గారు కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్, కానీ ఈ బాండింగ్స్ వెనకాల ముసుగులో దాక్కుని సేఫ్ ప్లేయర్ ఆడుతున్నట్టు అనేది అందరికీ అనిపించింది. సో దాని నుండి బయటపడే లోపే ఆయన అయితే ఎలిమినేట్ అయిపోయారు. సో తనకైతే ఇంకో ఎక్స్ట్రా ఛాన్స్ ఇవ్వడానికి తనకైతే ఛాన్స్ ఇచ్చారనమాట. సో వీళ్ళిద్దరిని తీసుకోవడం కూడా నాకు బాగానే అనిపించింది. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళని కాదు, కానీ హరీష్ గారు వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకెందుకు ఇక ఒక్కసారి అయిపోయింది కదా వదిలేయండి అని మీరు కూడా అనుకోవచ్చు. కానీ ఒకవేళ బయట జ్యూస్ వచ్చి ఏం మాట్లాడతారో, ఫస్ట్ హరీష్ గారు బయట వస్తారేమో అని అనుకున్నాను, కానీ అదైతే జరగలేదు. ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ శ్రీజ భరణి గారు రావడం చాలా హ్యాపీ, ఎందుకంటే మళ్ళీ బాండింగ్స్ పెరుగుతాయి. భరణి గారు వస్తే కొంచెం కంటెంట్ వస్తుంది, మళ్ళీ రిలేషన్షిప్, మళ్ళీ బాండింగ్స్ పెరుగుతాయి. అండ్ స్ట్రాంగ్ ప్లేయర్ ఉంటే ఇంకా మలుపు తిరిగిద్ది గేమ్ అనేసి చాలా తెలివిగా ఆలోచించి బిగ్ బాస్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. ఓకే, ఈ వీళ్ళిద్దరిలో అయితే నో ప్రాబ్లం అనమాట. వీళ్ళిద్దరు రావడం నాకు కూడా ఓకే హ్యాపీనెస్ గా అనిపించింది, ఎందుకంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. ఎలా
ఆడతారో చూడాలి, వాళ్ళకి ఎలా పోటీ ఇస్తారో చూడాలి. అసలు కప్పు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలిస్తే మాత్రం మామూలుగా ఉండదు అనమాట. నాకు కూడా అదే అనిపించింది. ఇక మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది మన రమ్య మేడం. మన రమ్య గారు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేసి ఫుల్ కాంట్రవర్సీ అవుతుంది, బయట ఫుల్ గొడవలు అవుతున్నాయి. మా అందరినీ ఎలిమినేట్ అయిన వాళ్ళందరినీ లోపల పంపిస్తున్నారు. మా అమ్మాయిని, మా రమ్యని, మా ఎక్స్పోజింగ్ స్టార్ ని మీరు ఎందుకు పంపించట్లేదు అనేసి ఫుల్ గోల చేస్తున్నారు అనమాట. బయట వచ్చేసి ఆమె చేసే ఎక్స్పోజింగ్ చూసి సొంగ కాచుకుని పోయే వాళ్ళైతే చేస్తున్నారంట. సో ఇదైతే 100కి 100 పాళ్ళు తప్పు గాయస్. మీరు ఎలాంటి మీమ్స్ కి ఎలాంటి వీడియోస్ చూసి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది మన రమ్య అనేసి మీరు ఎవరు అనుకోకండి. మనం ఇంత కష్టపడి బయటికి పంపాము, చెప్పుతో కొట్టినట్టు మాట్లాడి తనని పంపించేసాం కాబట్టి సో తనని తీసుకునే ఛాన్స్ వేరే లేదనమాట. సో తనకి ఇంకోసారి తీసుకోవడానికి కూడా ఇంకో ఛాన్స్ ఉండదు. ఈ బిగ్ బాస్ కి తనకి చాలా గ్యాప్, చాలా దూరం వచ్చేస్తుంది, దాని దరిదాపుల్లో కూడా పోదనమాట. సో నాకైతే సేమ్ ఫీలింగ్ అనిపించింది. ఈ మాటను జస్ట్ నాకు బయట ఒక రూమర్ లాగా ఇంపడ్డది అనమాట. సో అది వినగానే అబ్బా ఏంటి అనుకున్నాను, అమ్మో అనుకున్నాను. సో అదైతే నమ్మకండి గాయస్, మన రమ్య మేడం గారు, మన ఎక్స్పోజింగ్ స్టార్ అయితే ఖచ్చితంగా ఇంకోసారి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టదు. ఎందుకంటే మనం ఇచ్చిన షాట్ అలాగుందనమాట. సో ఇక అది గాయస్ ఇవాళ రివ్యూ వచ్చేసి ఇవాళ అయితే దుమ్ము దులిపేస్తారు. సో వాళ్ళకి ఇంకో గేమ్ ఇచ్చారనమాట. సో వీళ్ళల్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అనేసి వాళ్ళు చెప్పారు. బిగ్ బాస్ చెప్పగానే వీళ్ళైతే కొన్ని పాయింట్స్ చెప్పారు. అదంతా మనం చూస్తే నిజం అర్థమవుతుంది, దాంట్లో అంత డీటెయిల్ గా తీయాల్సిన అవసరం లేదు అనేసి అయితే నా ఫీలింగ్ అనమాట. సో ఇక అది గైస్ ఇవాళ రివ్యూ వచ్చేసి మరి మన వీడియో మీకు ఎలా అనిపించింది, మరి నెక్స్ట్ వీడియోస్ లో కలుసుకుందాం. బాయ్.